నీటి వసతి కింద రబీ వరి సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే విత్తన ఎంపికతో పాటు మేలైన నారుమళ్ల యాజమాన్యం చేపట్టాలి. అసలే చలికాలం కావడంతో వరి నారుమళ్లలో ఎదుగుదల అంతగా ఉండదు. నాణ్యమైన నారు కోసం చేపట్టాల్సిన మెలకువలను కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ ద్వారా తెలుసుకుందాం. ఖరీఫ్లో సాగు చేసిన వరి పంటలు చేతికొచ్చాయి. ప్రస్తుతం రెండవ పంటగా వరి సాగు కోసం వ్యవసాయ పనులను చేసేందుకు సిద్ధమవుతున్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆరుతడి పంటలను సాగుకు ఎంచుకుంటున్నా నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో వరిని సాగు చేసుకునేందుకు సంసిద్ధమవుతున్నారు రైతులు. ఇప్పటికే చాలామంది వరి నారుమడులను పోసుకున్నారు. మరికొంతమంది పోసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే అన్నదాతలు ఈ యాసంగికి స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అంతేకాదు, ప్రస్తుతం శీతాకాలం కావడం, చలి తీవ్రత పెరుగుతుండటంతో వరి నారు ఎదుగుదల నిలిచిపోయే ప్రమాదముంది. కాబట్టి నారుమడుల్లో మేలైన యాజమాన్యం చేపట్టినట్లయితే నాణ్యమైన నారు పొందేందుకు వీలుంటుందని తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్. ప్రస్తుత యాసంగిలో వరి పంట సాగు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతము రైతులు నార్లు పోసుకుంటున్నారు. ఇప్పుడు కనుక ఈ యాసంగిలో వరి పంట సాగు చేసుకోవాలనుకునే రైతులు డిసెంబర్ 15 లోపు నారు పోసుకుంటే మనము ఆ తర్వాత 1 నెల తర్వాత మళ్ళీ నాట్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ నార్లు పోసుకునేటప్పుడు రైతులు ముందుగా రకాల ఎంపిక అనేది చాలా ముఖ్యము. దీంట్లో భాగంగా ముఖ్యంగా చాలామంది రైతులు ఇప్పుడు దొడ్డు రకాలు కనుక చూసుకున్నట్లయితే MTU 1010, దాంతోపాటు కూనారం సన్నాలు KNM 118 అనే రకము మరియు జగిత్యాల రైస్ 1 JGL 24423 అనే రకాన్ని దొడ్డు రకాల్లో బాగా తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు సన్న రకాలు కనుక చూసుకున్నట్లయితే ఇది మన తెలంగాణ సోనా, దాంతోపాటు కూనారంలో KNM 1638, దాంతోపాటు HMT సోనా వంటి ప్రైవేట్ రకాల విత్తనాలను కూడా ఇప్పుడు నార్లు పోసుకుంటున్నారు. అయితే యాసంగిలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాన్ని కనుక చూసినట్లయితే నారుమడి తయారీ అనేది చాలా ముఖ్యము. సాధారణంగా రైతులు నారు పోసుకునే ముందు, నారుమడి తయారు చేసుకునే ముందు ఒక 2 నుంచి 3 వారాల ముందే నారుమడికి సంబంధించిన పొలాన్ని చాలా బాగా దున్నుకొని చదును చేసి పెట్టుకోవాలి. అయితే ఈ నారుమడి తయారు చేసుకునే ముందు ఎకరానికి సంబంధించి నారుమడిలో మాగిన పశువుల ఎరువు కానివ్వండి, కోళ్ళ ఎరువు కానివ్వండి, లేదా వర్మీ కంపోస్ట్ కానివ్వండి పోసుకున్నట్లయితే ఈ యాసంగిలో చలి అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకు జింక్ లోపం అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించి కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ నారుమడి మనం తయారు చేసుకునేటప్పుడు దున్నుకున్న తర్వాత మొత్తం నారుమడిని చెదన చూసుకొని ఎకరానికి దొడ్డు రకాలు అయితేనేమో 25 కిలోల విత్తనము, సన్న రకాలు అయితేనేమో ఎకరానికి 20 కిలోల విత్తనం సరిపోతుంది. 12 గంటలు నానబెట్టి 24 గంటలు మండగట్టి మొలకెత్తిన విత్తనాన్ని మనము ఈ చదును చేసిన నారుమడిలో చల్లుకోవాలి. చల్లుకునే ముందు ఒక ఎకరాకి సరిపడ నారుమడిలో 1 కిలో నత్రజనికి సంబంధించిన యూరియా ఎరువును, ఒక 2 కిలోల భాస్వరం ఎరువును, దాంతోపాటు 1 కిలో పొటాష్ ఎరువును కనుక అడుగు దుక్కిలో వేసుకొని ఈ మండగట్టిన మొలకెత్తిన విత్తనాలను చల్లుకొని మళ్ళీ 15-20 రోజుల మధ్యలో 1 కిలో యూరియా అనేది పైపాటుగా చల్లుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ యాసంగిలో మనకు చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల నారు పెరుగుదల అనేది లోపించే అవకాశం ఉంటుంది. దీన్ని అధిగమించడానికి మనము సాయంత్రం పూట ఇనుప చువ్వలతో కానివ్వండి, వెదురు కర్రలతో కానివ్వండి ఊతమిచ్చి మనము పైన పాలిథిన్ షీట్తో కానివ్వండి, లేదా పాలిథిన్ సంచులతో తయారు చేయబడిన పరదాను కానివ్వండి సాయంత్రం పూట కట్టి ఉదయం పూట తీసేసినట్లయితే రాత్రి చలి నుండి ఈ నారును మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు సాయంత్రం పూట నీళ్లు పెట్టి ఉదయం పూట నీళ్లు తీసేసి మళ్ళా ఉదయం పూట కొత్తగా నీళ్లు పెట్టి సాయంత్రం పూట తీసేసినట్లయితే ఈ చలి ప్రభావం నుంచి నారుమడిని రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్నిసార్లు మనం ఇవన్నీ ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్నిసార్లు నారు ఎదగక నారు ఎర్రబడి పసుపచ్చ కలర్కు మారి ఎదగకుండా ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని నివారించుకోవడానికి మనము లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ చొప్పున కలిపి పైపాటుగా పిచికారీ చేసినట్లయితే నారు అనేది కొంత పచ్చబడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము 15 నుండి 20 రోజులకు 1 కిలో యూరియా వేసినప్పుడు ఆ 1 కిలో యూరియాకి 2 గ్రాముల కార్బెండజిమ్ మరియు మ్యాంకోజెబ్ల మిశ్రమాన్ని కనుక మనము యూరియా కలిపి వేసుకుంటే నారు అనేది ఎదగడానికి అవకాశం ఉంటుంది. దానితో పాటు ప్రధానంగా ఇప్పుడు మనము నారు పోసుకునే ముందు కొన్ని విత్తనాలకు నిద్రావస్థ కూడా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా రైతులు ఏం చేస్తున్నారంటే చాలామంది రైతులు పోయిన పంట సాగు చేసిన విత్తనాలను తీసుకొని మళ్ళీ ఇప్పుడు నారు పోసుకోవడం జరుగుతుంది. దానిలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం సాగు చేసే ఈ రకాలన్నింటికీ ఒక 2 నుండి 3 వారాల నిద్రావస్థ ఉంది. ఈ నిద్రావస్థను పోగొట్టుకోవడానికి మనము 1 కిలో విత్తనానికి
1 లీటర్ నీరు తీసుకొని దానికి 6.3 మిల్లీలీటర్ల గాఢ నత్రికామ్లం కలిపి ఈ లీటర్ నీటిలో ఈ గాఢ నత్రికామ్లం కలిపిన నీటిలో కిలో విత్తనాన్ని కనుక మనము 24 గంటలు నానబెట్టినట్లయితే ఆ సుప్తావస్థ అనేది పోతుంది. ఈ సుప్తావస్థ పోవడం వల్ల విత్తనం అనేది మొలక శాతము మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ స్వల్పకాలిక రకాలను మనము 25 నుంచి 30 రోజులు నారు పెరిగిన తర్వాత తీసి ప్రధాన పొలంలో నాటుకుంటే మనకు పంట ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. మిరపను ఆశించే చీడపీడల్లో వైరస్ తెగుళ్లు అత్యంత ప్రమాదకరమైనవి. గత 3-4 ఏళ్లుగా ఈ వైరస్ తెగుళ్ల బెడద వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో మిరప నుంచి తొలి కాపును తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ దశలో చాలా ప్రాంతాల్లో మిరప తోటలకు వైరస్ తాకిడి ఎక్కువ కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు అప్రమత్తంగా వ్యవహరించి వైరస్ తెగుళ్ల నిర్మూలనకు వెంటనే తగిన చర్యలు చేపట్టాలి. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే మెట్ట సాగులో మిరపను మించిన పంట మరోటి లేదనేది అనాదిగా రైతుల్లో ఉన్న నానుడి. క్షేత్రస్థాయిలో ఇది వాస్తవం కూడా. మిరప సాగులో గత సంవత్సరం రైతులు మంచి ఫలితాలు సాధించారు. కానీ ఈ ఏడాది అధిక వర్షాలు, వాతావరణ ఉష్ణోగ్రతల్లో తీవ్ర హెచ్చుతగ్గుల వల్ల సాగు ప్రారంభం నుంచి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వేసిన పంటలో ఇప్పుడు వైరస్ తెగుళ్ల సమస్య తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్ తెగుళ్లను రాకుండా నిరోధించగలం తప్ప వచ్చిన తరువాత నివారణ లేదు. వైరస్ తెగుళ్ల లక్షణాల పట్ల రైతులు సరైన అవగాహనతో మెలిగితే దీని వ్యాప్తిని అరికట్టవచ్చు. మరి వాటిని ఏ విధంగా అరికట్టాలో ఇప్పుడు చూద్దాం. బెట్ట పరిస్థితులు, పొడి వాతావరణం ఉన్నప్పుడు వైరస్ తెగుళ్లు సోకి తీవ్రంగా నష్టం చేస్తుంటాయి. అంతేకాదు పంటలో కలుపు మొక్కలు తెగుళ్లకు స్థావరాన్ని కల్పిస్తాయి. ముఖ్యంగా జెమినీ వైరస్, దీనినే ఆకుముడత తెగులు అంటారు. ఇది ఆశించిన మొక్కల ఆకులు చిన్నవిగా మారి పైకి ముడుచుకుని పడవ ఆకారంలో ఉంటాయి. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. దీని నివారణకు గ్రీజు పూసిన పసుపు రంగు అట్టలను పొలంలో అక్కడక్కడా ఉంచితే తెల్లదోమ ఉధృతిని తెలుసుకుని కొంతవరకు నివారించవచ్చు. తెల్లదోమ నివారణకు 5% వేపగింజల కషాయం లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ట్రైజోఫాస్ 1.25 మిల్లీలీటర్లు లేదా ఫెన్ప్రోపత్రిన్ 30 EC 0.5 మిల్లీలీటర్లు లేదా స్పైరోమెసిఫిన్ 1 మిల్లీలీటర్ లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. కుకుంబర్ మొజాయిక్ వైరస్, ఇది సోకితే మొక్కలు గిడసబారి ఎదుగుదల లోపిస్తుంది. ఆకుల్లో పత్రహరితం కోల్పోయి ఆకారం మారిపోయి కొనలు సాగి కనిపిస్తాయి. పూత కాత ఉండదు. ఈ వైరస్ నివారణకు 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా థయోమిథాక్సామ్ 0.2 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా అసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మవ్వకుళ్ళు తెగులు, దీనినే పీనట్ బడ్ నెక్రోసిన్ వైరస్ అంటారు. బెట్ట పరిస్థితుల్లో అధిక నత్రజని మోతాదు వలన తామర పురుగుల ఉధృతి ఎక్కువై నీటి ద్వారా ఈ వైరస్ ను మొక్కలకు వ్యాప్తి చేస్తాయి. ఈ తెగులు ఆశించిన మొక్కల చిగుర్లు ఎండిపోతాయి. కాండంపై నల్లని నిర్దిష్ట ఆకారం లేని మచ్చలు ఏర్పడి క్రమేణా చారలుగా మారుతాయి. ఆకులపై వలయాలుగా నెక్రోటిక్ మచ్చలు ఏర్పడి పండుబారి రాలిపోతాయి. ఈ తెగులు తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. తామర పురుగు నివారణకు ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా స్పైనోసాడ్ 0.25 మిల్లీలీటర్లు లేదా డైఫెన్ థైయురాన్ 1.25 గ్రాములు లేదా అసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా క్లోరోఫెన్ఫైర్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. గట్ల మీద వైరస్ క్రిములకు స్థావరాలైన కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేయాలి. పొలం చుట్టూ 2 నుంచి 3 వరుసల సజ్జ, జొన్న లేదా మొక్కజొన్నను రక్షణ పంటలుగా వేసుకోవాలి. సేంద్రియ ఎరువులు వాడి సమతుల్య ఎరువుల యాజమాన్యం పాటించాలి. వైరస్ సోకిన మొక్కలను పీకి కాల్చివేయాలి. వ్యవసాయం అనగానే మనకు పంట పొలాలు మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్న ఎన్నో రంగాల నుంచి జీవనాధారం పొందొచ్చు. అటువంటి వాటిలో పట్టుపురుగుల పెంపకం ఒకటి. పట్టుపురుగులు పెంచుతున్న ఎంతో మంది రైతులు సంప్రదాయ పంటల్లాగా కాకుండా ప్రతి నెల నికర ఆదాయం పొందుతున్నారు.
ఇలా పొందుతున్న వారిలో రంగారెడ్డి జిల్లా గడ్డమల్లయ్యగూడకు చెందిన రైతు బోజిరెడ్డి ఒకరు. ఇతర పంటలతో పోల్చితే ఈ పట్టు పురుగుల పెంపకం ఎలా ఉందో ఆయన అనుభవం ద్వారా తెలుసుకుందాం. రైతులు ప్రధానంగా ఏడాదికి 2-3 పంటలు మాత్రమే పండిస్తుంటారు. నీటి వసతిని బట్టి ఖరీఫ్, రబీ, వేసవి సీజన్లో పంటలు వేస్తారు. అతివృష్టి, అనావృష్టి వల్ల పంటలు దెబ్బతింటే ఆ ఏడాదంతా రైతులు అప్పుల్లో కూరుకుపోయి నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. వాణిజ్య పంటలకు పెట్టుబడులు పెరిగిపోవడం, అందుకనుగుణంగా పంట దిగుబడులకు మార్కెట్లో ధర రాని పరిస్థితుల్లో రైతులు ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. పట్టుపురుగుల పెంపకంలో కీలకమైన చాకీ పురుగుల పెంపకాన్ని మొదటి 2 జ్వరాల వరకు పట్టుశాఖ పెంచి ఇస్తుండడంతో రైతుకు రిస్క్ తగ్గిపోయింది. దీనివల్ల ప్రతి 25 రోజులకు ఒక పంట చొప్పున ఏడాదికి 7 నుంచి 8 పంటలను రైతులు తీసే వీలు ఏర్పడింది. అందుకే రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గడ్డమల్లయ్యగూడకు చెందిన రైతు బోజిరెడ్డి 2 ఏళ్లుగా పట్టుపురుగుల పెంపకం చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. నాకు భూమి వచ్చి 23 ఎకరాల భూమి ఉంటుంది. అందులో 6 నుంచి 7 ఎకరాలు మల్బరీ తోట సాగు చేస్తున్నాను. 2 షెడ్లు ఉన్నాయి. గత 2 సంవత్సరాల నుంచి ఈ మల్బరీ సాగు చేస్తున్నాను. ఫస్ట్ మంచి రేట్లు ఉన్నాయి కాబట్టి మంచి గిట్టుబాటు అనిపించింది. ఉత్సాహంగా చేసినాం. ఒక 3-4 పంటలు మంచి రేటు వచ్చింది కాబట్టి పంటకు ₹1,00,000 దాకా మాకు రాబడి రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో రేటు తగ్గడం వల్ల లాభాలు తగ్గినాయి. రేటు ఉంటే మంచి పంట, సంవత్సరానికి కనీసం 8 పంటలు తీశాను. మంచిగా ఉంది దీనివల్ల. కానీ మార్కెట్ ఇబ్బంది, రేటు లేకపోవడం వల్లనే కొంచెం రైతులు ఇబ్బంది పడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వచ్చింది. ఈ షెడ్కి వచ్చి 2,50,000 ఇచ్చారు. అలాగే మొక్కలకు 25,000 ఇచ్చిండ్రు. డ్రిప్ సదుపాయం కూడా కల్పించారు. స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన సబ్సిడీ మాత్రం రాలేదు. కిలోకు ₹75 కూడా ఇస్తామని చెప్పారు ఇన్సెంటివ్. కానీ ఇప్పటివరకు అయితే మాకు రాలేదు. అది వస్తే బాగుండేది, రైతులకు ప్రోత్సాహం. గుడ్లు బెంగళూరు నుంచి గుడ్లు తెప్పించి ఇక్కడనే చాకీ చేస్తాను. టైం ఉన్నప్పుడు, టైం లేనప్పుడు చాకీ తెప్పించుకుంటాను. గుడ్లు తెచ్చుకుంటే ఒక నెల రోజులలో కంప్లీట్ అయిపోతుంది. చాకీ తెచ్చుకుంటే 27 రోజులలో కంప్లీట్ అవుతుంది. దీని లైఫ్ స్టైల్ వచ్చి ఒక 1 మంతే మన దగ్గర వేయడం జరుగుతుంది. 4 ఫీడింగ్లకు ఒకసారి జ్వరం వస్తుంటుంది. అట్లా 4 జ్వరాలు వస్తాయి. మనం ఎగ్స్ తెచ్చుకున్నట్టయితే, చాకీ తెచ్చుకున్నట్టయితే 2 జ్వరాలు అయినాకనే మనకు వస్తాయి. మన దగ్గర 2 జ్వరాలు, 3వ జ్వరం 4వ జ్వరం మన దగ్గర ఉదయం సాయంత్రం రోజు వేయాల్సి వస్తుంది. ఆకు జ్వరం వచ్చినప్పుడు మాత్రం ఆకు తీసుకోవు. జ్వరం లేచినాక మాత్రం ఉదయం సాయంత్రం ఫీడింగ్ చేయాల్సి వస్తుంది. 4వ జ్వరం పోయినాక ఒక వారం రోజులు బాగా ఫీడింగ్ బాగా పడుతుంది. వారం రోజుల తర్వాత తినడం బంద్ చేస్తాయి. అప్పుడు చంద్రికలు పెట్టేస్తాం. 4 రోజుల తర్వాత ఆ గూళ్ళు అమ్ముకొని తీసుకొని మార్కెట్కి వెళ్ళాల్సి వస్తుంది. మేము హైదరాబాద్ మార్కెట్ తిరుమలగిరికి వెళ్తాం. ప్రస్తుతం అయితే నిన్న మొన్న మాత్రం మంచి 600 పైన వస్తుంది. ఇప్పుడు బాగున్న రేటు. ఒక 15-20 రోజుల నుంచి మంచి రేటు. అంతకుముందు రేటు లేకుండే, రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ రేటు ఉంటే రైతు గిట్టుబాటు అవుతుంది. ఒక 200 ఎగ్స్ తెచ్చుకుంటే, డిఎఫ్ఎల్ తెచ్చుకుంటే ఈజీగా 180-190 కిలోలు తీయగలుగుతాం. ఒక ఖర్చు పోను ఒక 60,000 నుంచి 70,000, ఒక 1,10,000 వచ్చినా ఒక 30,000 ఖర్చు ఉంటుంది. 200 ఎగ్స్ తెచ్చుకుంటే ఒక 1,10,000 వచ్చినా కానీ 70,000-80,000 మనకు రైతు గిట్టుబాటు అవుతుంది. ఈ రేటు ఉంటే. రేటు లేనప్పుడు ఇబ్బంది అయింది మాకు. నేను మాత్రం పోయిన సంవత్సరం 8 తీసిన. నేను 2 సంవత్సరాల నుంచి సుమారుగా ఈ జనవరి వస్తే 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతాను నేను సాగు చేయబట్టి. ఇతర పంటలు 6 నెలలకు ఒక పంట వస్తుంది. ఇది మాత్రం 2 నెలలకు ఒక పంట, నెల 15 రోజులకు ఒక పంట. మన ఆకును పెంచే బట్టి, మన స్తోమతను బట్టి 10 దిశ రైతులు ఉన్నారంట సంవత్సరానికి. నేను మాత్రం 8 వరకు తీసినాను లాస్ట్ ఇయర్. రేటు ఉంటే వ్యవసాయంలో అన్నిటికన్నా మంచిది మల్బరీ తోట. దీన్ని సాగు చేసుకోవచ్చు. సొంతంగా కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు పట్టుపురుగుల పెంపకంలో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే రైతులు పట్టు సాగు వైపు అడుగులు వేస్తున్నారు. అవసరమైన సలహాలు, సూచనలు, ప్రోత్సాహం అందిస్తూ ఈ పరిశ్రమను అన్ని ప్రాంతాలకు విస్తరిస్తే మరింత విస్తీర్ణంలో సాగు పెరిగి రైతులు ఆర్థికంగా నిలదొక్కుంటారు. శీతాకాలంలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలికి మనుషులతో పాటు కోళ్లకు ఇబ్బందులు తప్పటం లేదు. చలి కారణంగా ఫారాల్లో కోళ్ల పెంపకానికి ఇబ్బందిగా మారుతుందని యజమానులు వాపోతున్నారు. వీటి పెంపకానికి సమతుల్య ఉష్ణోగ్రతలు ఎంతో అవసరం.
చలికాలంలో కోళ్ల ఫారాల గదుల్లో తేమ ఎక్కువగా ఉండటం వల్ల శిలీంధ్రాలు పెరుగుతాయి. వీటి వల్ల కోళ్లకు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు సోకి కోళ్లు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కోడి పిల్లలు సైతం అధికంగా మృత్యువాత పడతాయి. ఫారాల్లో కోళ్లను రక్షించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తున్నారు పివి వెటర్నరీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పురుషోత్తం. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చాలామంది రైతులు వ్యవసాయం ఒక్కటే లాభసాటి కాదని గ్రహించి వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఒకటైన బాయిలర్, లేయర్ కోళ్ల పెంపకం చేపట్టి అధిక లాభాలను పొందుతున్నారు. బాయిలర్ కోళ్ల ద్వారా వచ్చే మాంసం ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో 5వ స్థానంలో కొనసాగుతోంది. గుడ్ల ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది. బాయిలర్ కోళ్ల పెంపకం కొంత శ్రమ, అధిక రిస్క్ అయినప్పటికీ సంవత్సరం పొడవునా స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. సాధారణంగా శీతాకాలంలో వాతావరణం అధిక తేమ కలిగి ఉంటుంది. దీంతో కోళ్లలో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. చలికాలంలో కోళ్లు ఉంచిన గదిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కోళ్లకు వెచ్చదనం ఉండేలా షెడ్డు చుట్టూ పరదాలు అమర్చాలి. లేదంటే కోళ్లు చనిపోవడంతో పాటు రైతుకు నష్టం కలిగిస్తుంది. అలాగే విషవాయువులు బయటకు వెళ్ళుటకు, స్వచ్ఛమైన గాలి లోపలికి రావడానికి తగిన మోతాదులో గాలి ప్రసరణ ఉండేటట్లు చూసుకోవాలి. దాణా, నీరు ఏ విధంగా ఇవ్వాలి, కోళ్లను వెచ్చగా ఉంచేందుకు పెంపకం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్లోని పివి నరసింహారావు వెటర్నరీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పురుషోత్తం. చిన్నపిల్లల్లో మనకు అధికంగా ఈ శీతాకాలంలో బాగా నష్టం ఉంటుంది. ఏ విధంగా అంటే చిన్నపిల్లల్లో మనకి ఈకలు అనేది డెవలప్ కాదు. సో దానివల్ల చలిని తట్టుకునే శక్తి అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే కనుక మనం పెద్ద కోళ్ళల్లో చూసుకున్నట్లయితే శీతాకాలంలో కొంచెం ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. జాగ్రత్తలు పాటించాల్సింది ఏంటంటే బ్రూడింగ్ స్టేజ్ అంటే మనం ఒక హీట్ సోర్స్ అంటే వేడిని కల్పిస్తామంట, కృత్రిమంగా వేడిని కల్పిస్తుంటాం. సో ఇందులో చాలా రకాలుగా మనం వేడిని అనేది మెయింటైన్ చేయొచ్చు. ఎలా అంటే కిరోసిన్ ద్వారా కానీ, బొగ్గు ద్వారా కానీ, గ్యాస్ ద్వారా కానీ, సో ఇలా పలు రకాలుగా మనం యూజ్ చేసుకుంటూ మనం హీట్ అనేది అంటే వేడిని ఉత్పత్తి చేయొచ్చు. తొలి దశల్లో అంటే ఫస్ట్ డే నుంచి చూసినట్లయితే 95 డిగ్రీ ఫారెన్హీట్ అనేది మెయింటైన్ చేయాలి మనం. సో అది ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉంటుంది అన్నమాట. స్టార్టింగ్ స్టేజ్లో మనం ఒక 2 వారాల వరకు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇందులో మనం జాగ్రత్తలు ఏంటంటే టెంపరేచర్. సో ఏదైతే ఉష్ణోగ్రత ఉందో అది చాలా ఇంపార్టెంట్. 2వ వారానికి 5 డిగ్రీ ఫారెన్హీట్ తగ్గిస్తూ అలా 4 వారాల వరకు మనం తీసుకురాగలము. దీంతోపాటు చూడవలసింది ఏంటంటే వెంటిలేషన్. బొగ్గు వాడడం వల్ల కొన్నిసార్లు కొన్ని హార్మ్ఫుల్ గ్యాసెస్ ఏదైతే కార్బన్ మోనాక్సైడ్ ఉందో, కార్బన్ డైఆక్సైడ్ ఉందో అది లోపలే ఉండిపోతుంది. సో ఇంకా చిక్స్కి ఇబ్బంది కలిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అందువలన మనం ఎగ్జాస్ట్ ఫ్యాన్ కానీ, చిన్న వెంటిలేషన్ కానీ ఓపెన్ చేయగలిగితే సో ఎటువంటి హార్మ్ఫుల్ గ్యాసెస్ ఉందో అవన్నీ బయటికి వెళ్ళిపోతుంటాయి. మూడోది తేమ శాతం. సో ఈ తేమ శాతం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ శీతాకాలంలో చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ తేమ శాతం అనేది 55 నుంచి 60% ఉండాలి. సో దీనికంటే ఎక్కువ ఉన్నట్లయితే ఏమవుతుందంటే ఏదైతే లిటర్ మనం వాడే బెడ్డింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల గడ్డగట్టడము, మనకు కొన్నిసార్లు ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడము అలా జరుగుతుంటుంది. ఇది మనం దృష్టిలో ఉంచుకొని ఒక లిటర్ మెటీరియల్ ఏదైతే మనం బెడ్డింగ్ మెటీరియల్ యూజ్ చేస్తున్నామో అందులో తేమ శాతం 25 నుంచి 30% ఉండేటట్లు చూసుకోవాలి. అదే కనుక మనం పెద్దవాళ్ళు చూసుకుంటే, అయితే పెద్ద కోళ్ళలో చూసుకుంటే కనుక బ్రాయిలర్స్లో మనకు శీతాకాలంలో బాడీ వెయిట్ గెయిన్ అంటే చాలా బాగుంటుంది. ఈవెన్ ద FCR అంటే ఫీడ్ కన్వర్షన్ రేషియో అంటే ఎంత దానాకి ఎంత మనకు మాంసం వస్తున్నది చాలా బాగా ఉంటుంది. కానీ అది ఎప్పుడైతే మనం బాగా మేనేజ్మెంట్ చేయగలుగుతామో అప్పుడే మనకు లాభసాటిగా ఉంటుందన్నమాట బ్రాయిలర్స్లో. అదే కనుక లేయర్స్లో చూసినట్లయితే ఏదైతే గుడ్లు పెడుతున్నాయో సో వాటిల్లో మనకు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే శీతాకాలంలో మనకు ఎగ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంటుంది. సో అప్పుడు మనం చాలా జాగ్రత్తగా వహించాల్సి వస్తుంది. ఎలా అంటే రాత్రిపూట మనకు చల్లగాలి రావడం షెడ్లోకి, సో అది కాపాడడానికి మనకు టార్పాలిన్ షీట్ కట్టడము, లేకపోతే కొంచెం హీట్ సోర్స్ అంటే సేమ్ కిరోసిన్ ఆర్ మన బొగ్గు కుండలు పెట్టడము షెడ్ లోపల, సో అలాంటివి చేస్తుండాలి. మాంసం కోసం వాడే బ్రాయిలర్ బర్డ్స్ ఏదైతే ఉన్నాయో సో అందులో మనం ఎగ్జాస్ట్ ఫ్యాన్ వాడడం అయితే ఏమవుతుందంటే ఎటువంటి హార్మ్ఫుల్ గ్యాసెస్ అంటే ఈ తేమ శాతం ఉండడం వల్ల అమోనియా గ్యాస్ అనేది బాగా రిలీజ్ అవుతుంది. సో దానివల్ల ఏమైనా అవుతుందంటే నిమోనియా అనే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. దానివల్ల సో శ్వాస తీసుకునే ఇబ్బంది ఉంటుంది. అట్లానే CRD అనేది ఒక వ్యాధి వస్తుంది. సో ఇవన్నీ మనం తగ్గించుకోవడానికి
ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టగలిగితే ఎటువంటి హార్మ్ఫుల్ గ్యాసెస్ లైక్ అమ్మోనియా గ్యాస్ అనేది మనకు బయట ఎగ్జాస్ట్ చేయడానికి ఉంటుంది. సో దాంతోపాటు రెగ్యులర్గా ర్యాకింగ్ చేస్తుండాలి. ర్యాకింగ్ అంటే ఏదైతే లిట్టర్ మెటీరియల్ ఉందో సో దాన్ని మనం గీక్కుతుంటే తేమ అనేది కొంచెం కిందికి వెళ్ళి డ్రై ఏదైతే మనకు పొడిగా ఉన్న లిట్టర్ మెటీరియల్ ఉందో అది పైకి వస్తుంది. దానివల్ల మనకు వచ్చే వ్యాధి కూడా తగ్గించుకోవచ్చు. ఈ శీతాకాలంలో ఈ తేమ ఉండడం వల్ల నిమోనియా రావడం, కొరైజా, సిఆర్డి, దాంతోపాటు మనకు కొన్ని జబ్బులు వస్తుంటాయి లైక్ కాక్సిడియా. ఈ శీతాకాలంలో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాక్సిడియాలో ఏంటంటే మొత్తం రక్తంతో కూడిన మోషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటప్పుడు బర్డ్స్ చాలా వీక్ అయిపోయి ఫుడ్ అంటే ఫీడ్ అయితే ఉందో దాణ ఏదైతే ఉందో తినకపోవడం జరుగుతుంది. దానివల్ల వీక్ అయిపోయి చనిపోవడం కూడా జరుగుతుంది. సో దీని నుంచి కాపాడుకోవడానికి, కాక్సిడియా నుంచి కాపాడుకోవడానికి మనము 3 రోజుల పాటు నీళ్ళలో కానీ ఫీడ్లో మనం కూడా వాడుతుంటాము. సో ఆంప్రోలియం అనేది 1 గ్రామ్కి 1 లీటర్ చొప్పున మనం వాడగలిగితే 3 రోజులు మనకు ఇది తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు ఫీడ్ ఏదైతే దాణా ఉందో మనం శీతాకాలంలో కొంచెం ఎక్కువ కొవ్వు శాతం ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే సో ఈ కొవ్వు శాతం యాడ్ చేయడం వల్ల ఈ చలి నుంచి తట్టుకునే శక్తి పెరుగుతుంది. దాంతోపాటు శీతాకాలంలో నీళ్ళు తాగడం కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మనం ఇలాంటప్పుడే కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగించడమో ఆర్ ట్యాంక్ని షెడ్ లోపల పెట్టుకోవడం జరుగుతాయితే కనుక మనము సో ఈ నీళ్ళ మోతాదుని తాగడం కూడా బాగుంటుంది. కోళ్లకు తాజా నీరు, దాణా మాత్రమే అందించాలి. పశువైద్య నిపుణుల సూచనల మేరకే తగిన మోతాదులో ఆక్సిటెట్రోసైక్లిన్, సప్లాడిమిడిన్ వంటి యాంటీబయాటిక్స్, ఇతర శానిటైజర్లు, విటమిన్లు, దాణా, నీరు ఇవ్వాలి. చలికాలంలో రోగాల నిర్మూలనకు వైద్య నిపుణుల సూచనల మేరకు తగు సమయంలో అవసరమైన మేర టీకాలు వేయించి జాగ్రత్త తీసుకోవాలి.